శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్తా, ఎవరు కర్త, సంహర్త, అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి, ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటి వాడు. సంహర్త మహసాంనిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 25వ సంవత్సరం మార్చి నెల వృశ్చిక రాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమః. వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. ప్రాణకంటకుడు. దెబ్బలు తగలటానికి కానీ ప్రాణాలు పోవటానికి కానీ చాలా ఎక్కువ సమస్యలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. అనవసరమైన యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. నడుస్తూ నడుస్తూ పడిపోయి దెబ్బలు తగిలే లక్షణాలు ఉన్నాయి. వీటి నుంచి బయటపడాలి. అర్ధాష్టమంలో శని, అష్టమంలో కుజుడు. చాలా చెడు టైం ఇది. దీన్ని మించిన చెడు టైం వేరే లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచంటూ దాదాపు ఏ కోసమందు కలపట్ల. ప్రమాదకరమైనటువంటి సమయం. ఈ సమయాన్ని జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఏదన్నా తగిలింది అంటే మాత్రం జీవితంలో కోలుకుండే పరిస్థితి లేదు. కానీ వివాహం కావడానికి మంచి అవకాశం ఉంది. ఈ వివాహం కావాలి అంటే మధ్యలో ఏ గ్రహాలు లేవు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత వివాహాది శుభకార్యాలు చేసుకోవాలంటే జాగ్రత్తగా జాతకాలు చూసుకోవాలి. మరి షష్టాష్టకాలు చూడాలి. కాలసర్పదోషం, కుజదోషం ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసి జాగ్రత్తగా జాతకం చూపించుకొని వివాహం చేసుకోవాలి. ఇట్లా కాకుండా ఏమాత్రం తేడా వచ్చినా మాత్రం ఇబ్బంది పడతారు. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందు ఏమాత్రం అనుమానం వచ్చినా, ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఏ రకమైన అనారోగ్యం వచ్చినా కూడా వెనకాడకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ముందు ఏదో వస్తుందని వచ్చిన తర్వాత చూపించుకుందామనే దానికంటే ఏది రాకమనుపు మీ జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఉన్న రాసులన్నింటిలోకి కూడా వృశ్చిక రాశి పూర్తిగా ఈ నెల ఇబ్బందికరంగా కనబడుతోంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ముందు మాత్రం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నెల దాటితే మాత్రం చాలా బాగుంటుంది. మంచి సమయం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు జాగ్రత్త పడాలి. ముందు ఇష్టదైవాన్ని పూజించడం నేర్చుకోవాలి. రెండు, ఎవరితో తగాదా పెట్టుకోకుండా ఉండాలి. ఎవరైనా తగాదా పెట్టుకున్నా సర్దుకొని ఎంతసేపు నోరు మూసుకొని ఉండేటట్లుగా ఉండాలి. 10 తిట్టినా ఒకటి తిట్టకుండా తిట్టేటట్లుగా ఉండకూడదు. మన్ని కాదులే అన్నట్లుగా ఉండాలి. ఎంత సర్దుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎవడైతే సర్దుకుంటాడో వాడు చాలా గొప్పవాడు. మరి బుధుడు సంబంధించిన జాతకులు, వ్యాపారస్తులు ఏమంటారంటే కొనుగోలు చేయడానికి వచ్చిన వాడు పిచ్చి పిచ్చి మాట్లాడతాడు, తిడతాడు, ఎన్నో అంటాడు. ఎన్నన్నా నన్ను కాదులే అన్నట్టుగానే మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు వ్యాపారస్తుడు. తన పని తను పూర్తి చేసుకుంటాడు. అట్లాంటి జాగ్రత్త పడాల్సినటువంటి సమయం. కేతు ఏకాదశంలో మంచి స్థానంలో ఉన్నాడు. నీ మాటకి విలువ ఉంటుంది. తగాదా పెట్టుకుంటే గొడవ ఉంటుంది. కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలి అంటే మాత్రం ముందు జాగ్రత్తగా ఉండండి. మీ జాతకాలు చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. కాక అసలు విషయం ఏమిటంటే ముందు ఇట్లాంటివి రావటానికి కారణం ఇంట్లోనే గొడవలు వస్తాయి, ఇంట్లోనే సమస్యలు వస్తాయి. పిల్లవాడు ఉన్నాడు, చదువుకునేవాడు, కాలేజీ పోకుండా తిరుగుతాడు. తీరా వచ్చేప్పటికీ మీరు శాంతంగా అనుకునేప్పటికీ వాడు కాలేజీ మానుకొని ఉంటాడు.
దీని గురించి గట్టిగా మాట్లాడామనుకోండి, వాడిని కదిలించి గట్టిగా మాట్లాడితే చదువు పోయింది కాక మనిషి అడ్రస్ లేకుండా అయిపోతాడు. లేకపోతే కనీసం వాడు ఊరేసుకుంటానంటాడు. ఊరేసుకొని కూడా వేసుకుంటాడు. ఇంట్లో వాడు చేసిన తప్పు కాక వాడు చెయ్యరా అని ఏదో పని చేస్తాడు. ఇంట్లో భార్యాభర్తల్లోనే ఇట్లాంటి సమయాలు. అర్ధాస్తమం అస్తమం ప్రాణకంటకము అని ప్రాణం తీసేటువంటి పరిస్థితి, ఎవరో వాళ్ళకి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఎటువంటి సమస్య వచ్చినా దూకుడు ప్రయత్నాలు చేయొద్దు. తొందరపడి ఎవరిని కోపంగా మాట్లాడద్దు. వీలైనంత వరకు మంచిగా మాట్లాడటం చేయండి. మంచిగా మాట్లాడిన కొద్దీ మీ పనులన్నీ అవటానికి బాగా మంచి టైము. తర్వాత కేతువు బాగున్నాడు కాబట్టి మీరు ఎంత మంచిగా చెబితే అంత మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ముందుకు వెళ్ళటానికి వీలు లేకుండా అగాధమైనటువంటి సమస్య ఇది. ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఎవరికి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలన్నా అందులో ప్రేమ వివాహాలు బయలుదేరే లక్షణాలు ఉన్నాయి. ఎవరైనా ప్రేమించి మేము పెళ్లి చేసుకుంటామంటారు. అప్పటిదాకా నేను ఈ పిల్లని తప్పితే వేరే పిల్లని చేసుకోను అన్నదాకా మీకు తెలియదు. మేమిద్దరమే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే మేము ఇద్దరం చేస్తామంటారు. అట్లాంటి సమస్యలు కొన్ని వస్తాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే నెల టైపు ఎంత జాగ్రత్త పడతారో మీ ఇష్టం. ఇంత జాగ్రత్త పడటమే కాకుండా దైవబలాన్ని సంపాదించాలి. దైవబలాన్ని సంపాదించాలంటే మీ జాతకం చూపించుకోవాలి. మీ జాతక రీత్యా గ్రహాల పూజలే కాకుండా ఏ దేవుడు పూజ చేస్తే ఇటువంటి విషమ సమస్యల నుండి బయటపడతారో చూడాలి. ఏ దేవతా పూజ చేయాలో చెబుతాము. అటువంటి పూజ చేసుకోండి. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకాన్ని చూపించుకోండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ప్రమాదకరమైనటువంటి సమయం. ఈ సమయం నుంచి అర్ధాస్తమ శని, అష్టమ కుజుడు, అర్ధాస్తమంలో శని మరి డిసెంబర్ 30కి మారబోతున్నాడు. ఈ టైంలో వచ్చేటువంటి సమస్య నుండి మీరు బయటపడాలంటే చాలా కష్టమైన టైము. ఈ రాశి వాళ్ళు ప్రతి సోమవారం కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసుకోండి. ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోండి. ప్రతి మంగళవారం కుజుడికి అంగారకుడికి పూజ చేయించుకోండి. కందిపప్పు దానం ఇవ్వండి. నల్ల నువ్వులు దానం ఇవ్వండి. శివాలయంలో మారేడు దళాలో ఆవు పాలు తీసుకెళ్ళి అభిషేకం చేయించుకోండి సోమవారం. ఇది తప్పనిసరిగా ఈ 4 వారాలు మార్చి నెల మొత్తం జాగ్రత్త పడండి. ఫిబ్రవరి నుంచే జాగ్రత్త పడటం మంచిది. ఇట్లా చేయడమే కాకుండా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత వివాహాది శుభకార్యాల్లో ఎక్కడ తొందర పడద్దు. ఇద్దరు జాతకాలు చూడాలి. ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఉండాలి. ఇద్దరిలో ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే అది మిమ్మల్ని మోసం చేసినట్లే. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ తెలియనటువంటి వాళ్ళ పెళ్ళి జరగనివ్వద్దు. చాలా జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. స్వస్తి.